ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ప్రియులారా, ఇది సాధారణంగా మనం ఏమంటుంటామంటే తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం అంటుంటాం. నేనంటాను తప్పిపోని తండ్రి ప్రేమ అంటాను నేను. లేకపోతే మారని తండ్రి ప్రేమ. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులను తండ్రి చాలా గారాభంగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా చేయుట కొరకై తండ్రి ప్రయాసపడినాడు. వారిని మిక్కుటముగా ప్రేమించినాడు. ప్రేమించిన తండ్రి యొక్క హృదయము వేదనతో నింపబడు రీతిగా తన 2వ కుమారుడు వచ్చి, తండ్రి నాకు రావలసినటువంటి ఆస్తిని నాకు పంచిపెట్టివేసేయి. చూడండి ప్రియులారా, అతడేమో సంపాదించింది కాదు, తన తండ్రి యొక్క సంపాదన. దానిని వాడు ఒకే ఒకసారిగా వచ్చి అడిగి ఉండడు. వాడు దుష్ట సాంగత్యము చేసి సాంగత్యమును బట్టి బుద్ధి మారి లోకమును ప్రేమించి చెడుగును దుర్నీతిని ప్రేమించి దుర్వ్యాపారమునకు లోనై తన జీవితంలో అనేక పర్యాయములు తలంచుచు తండ్రిని ఏ రీతిగా ఆస్తి పంపకాన్ని అడగాలి అనుకుంటూనే వాడు ఇక ఉండలేక తండ్రి వద్దకు వెళ్ళి నాకు రావలసినటువంటి భాగము నాకు ఇచ్చేయి అన్నాడు. ప్రియులారా, చూచారా? అప్పుడు తండ్రి సంతోషంగా ఇచ్చి ఉండడు. ఏ తండ్రి కూడా తన ఆస్తిలో తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు తండ్రి చెప్తుంటాడు, నాయన జాగ్రత్తగా ఉండండిరా అని చెప్తుంటాడు ప్రియులారా. కానీ ఏ ఉపదేశమును కూడా అంగీకరించక స్నేహితుల యొక్క ఉపదేశమునకు బానిసైపోయి తండ్రిని ఒత్తిడి చేసి ఆస్తిని పంచుకున్నాడు. పంచుకున్న తర్వాత కొద్ది దినములైన తర్వాత ప్రియులారా, ఆస్తితో పాటు దుష్ట సాంగత్యముతోనున్నటువంటి స్నేహితులను వెంటబెట్టుకొని దూర దేశమునకు వెళ్ళి అక్కడ ఆస్తి అంతటినీ కూడా దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారం అనగా ప్రియులారా, అందులో 3 విషయాలు ఇమిడి ఉన్నవి. అంటే జోదము, వ్యభిచారము, త్రాగుడు. ఈ 3 కూడా ఈ దుర్వ్యాపారములో ఇమిడి ఉన్నవి. ఈ దినములలో కూడా ప్రియులారా, యవనస్తులు తమ జీవితాన్ని సద్వినియోగపరచుకొనకుండగా విద్యను అభ్యసిస్తున్నారు. విద్యతో పాటు కూడా చెడు జీవితానికి బానిసలైపోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రియులారా చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నవి. ఈ నెట్ లేనిదే సెల్ ఫోను వాడేటువంటి వాడకము మనుషులకు లేదు. నెట్ అంటే అర్థమేంటి? వల. కాబట్టి యవనస్తుల జీవితాలలో వల వేసి అపవాది వారిని గుంజి లాగి తనకు సమయము కొద్దిగానున్నదని ఎరిగి యవనస్తుల జీవితాలను హరించి వేస్తూ ఉన్నాడు. ఆ కోవకు చెందినవాడే ఈ కుర్రవాడు.
దూరదేశమునికి వెళ్ళిపోయినాడు ప్రియులారా. ఆస్తి అంతా పాడైపోయింది. వాడు వెళ్ళిన నాట నుండి కూడా తండ్రి వేదన పడుతూనే ఉన్నాడు. అలాగుననే మనుష్యులు ప్రియులారా దేవుని నుండి వేరైపోయినప్పటికీ దేవుడు దుఃఖిస్తూనే ఉంటూ ఉన్నాడు. మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూనే ఉంటూ ఉన్నాడు. సువార్త ద్వారా, ఆరాధన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ అంత్య దినములలో సువార్తకు కూడా సంఖ్యలు పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆలయాలు మూయబడి ఉన్నవి. ఆలయముల నుండి దేవుని పాటలు వినబడడం లేదు. ఆలయముల నుండి ఆరాధనలు లేవు. వీడు దూరదేశమునకు వెళ్ళి డబ్బంతా ఖర్చు పెట్టుకొని ప్రియులారా, డబ్బు ఖర్చు అయ్యేటప్పటికీ తన స్నేహితులు కూడా తనను విడిచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీడు ఒంటరిగాడైనాడు. ప్రియులారా. ఇతడు ఏం చేశాడు? ఆకలికి అలమటిస్తున్నాడు. అట్టి సమయంలో ప్రియులారా దిక్కు తోయక ఆ పట్టణ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా ఒక కూలి పని ఇస్తావా అని అడిగినాడు ప్రియులారా. వాడేమన్నాడు? నా దగ్గర పని లేదురా బాబు, పందులు కాచుకుంటే కాచుకో. ప్రియులారా గమనించండి, ఈ పట్టణ పందుల యొక్క యజమాని ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. దిక్కు తోచని స్థితికి మనుషుని గుంజి లాగి వాని కాళ్ళ కిందకు తెచ్చుకుంటూ ఉంటాడు. పాపము దేవుని నుండి వేరు చేస్తుంది. పాపము మంచి నుంచి వేరు చేస్తుంది. ప్రియులారా ఇచ్చిన రక్షణ భాగ్యమును కోల్పోయేటట్లు పాపము చేస్తుంది. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, పాపమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియులారా కనుక ఈ వ్యక్తితో అన్నాడు, వెళ్ళి పందులు కాచుకో. పందులు కాస్తున్నప్పటికీ వానికి తిండి లేదు. కనీసము ప్రియులారా అతడు పందులు పుట్టైనా తినాలని ఆశించినాడు. ఎంత స్థాయికి దిగజారినాడండి. ఒక మంచి కుటుంబంలో జన్మించి తండ్రి మంచి భక్తిపరుడై ఉన్నాడు. అలాంటి కుటుంబ వ్యవస్థను కాళ్ళతో తన్నుకొని వెళ్ళిపోయి పందులు కాస్తున్నాడు. ప్రియులారా వాడు ఆకలిగా తట్టుకోలేక తన స్థితిగతులను గుర్తు చేసుకొని పూర్వము తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమను గమనము చేసుకొని, ప్రియులారా తండ్రి ప్రేమ మారని ప్రేమ, తండ్రి ప్రేమ తప్పిపోని ప్రేమ, దానిని గుర్తు చేసుకొని వాడు అన్నమాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో చూడండి, లూకా 15వ అధ్యాయము 18, 19 వచనాలు చూసినట్టయితే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూచారా ప్రియులారా, తండ్రి ఆస్తిని పంచుకున్న ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి వాడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేశాను. సహోదరుడా సహోదరి గమనించు, నీవు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేస్తున్నావు. ఒక వ్యక్తికి అపకారం చేస్తున్నావంటే పరలోకమునకు వ్యతిరేకముగా పాపం చేస్తూ ఉన్నావు. చాలామందికి సత్యాలు తెలియవు. వీడేమో తండ్రి ఆస్తి పంచుకుపోయాడు, ఇప్పుడేమంటున్నాడు, పరలోకమునకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను అనగా తండ్రి ఆస్తి పరిశుద్ధమైనది,
పవిత్రమైనటువంటి ఆస్తిని, పవిత్రమైనటువంటి ప్రేమను కోల్పోయినాను నేను అని వీడు ఏడుస్తూ, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను. కుమారత్వాన్ని కోల్పోయినాను నేను. ఇప్పుడు నేను నీ కుమారునిగా ఉండలేను. నీ కూలివారిలో ఒకరి వలె ఉంటాను. ఎంత తగ్గింపు వచ్చిందండి! ఎప్పుడు వచ్చిందో అతనికి? వానికి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్ చెబుతోంది ప్రియులారా. చూడండి 17వ వచనము, 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమన్నాడండి? బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కనుక నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ప్రియులారా, వీడు ఎప్పుడైతే బుద్ధి వచ్చినదో దానిని వాడు పోస్ట్పోన్ చేసుకోలేదు, వాయిదా వేయలేదు. కొంతమంది దేవుని వాక్యం వింటూ ఉంటారు, నేను రేపటి నుండి భక్తి చేస్తాను, నా మనసు మార్చుకుంటాను. సమయం ఉండగానే నీవు దేవునితో సరిపడాలి. నీ దోషమును నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది క్రమమైనటువంటి దీవెన సహోదరుడా, సహోదరి. కాబట్టి అంటున్నాడు, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వెంటనే తన జీవితంలో కార్యము ప్రారంభమైనది. వాక్యము వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి గమనించు. రక్షణను వాయిదా వేయవద్దు. మనుషునికి అత్యవసరమైనది రక్షణ. చూచారా? అందుకనే నీవు నీకుగా పొందలేనటువంటి రక్షణ భాగ్యమును దేవుడే యేసు క్రీస్తు ద్వారా ఉచితముగా అనుగ్రహించినాడు. నీ నీతి క్రియలను బట్టి, నీ మంచి క్రియలను బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి నువ్వు రక్షించబడుతూ ఉన్నావు. పొందినవా దేవుని కృపను సహోదరుడా, సహోదరి? దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్నటువంటి మీరు మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సమాధానపడి చూడండి, వచ్చిన పక్షమందు దైవ దీవెన పొందుతారు. వీడు లేచినాడు ప్రియులారా, లేచి తండ్రి వద్దకు వస్తున్నాడు. మారని తండ్రి ప్రేమ, తప్పిపోని తండ్రి ప్రేమ. వాడు దూరమునుగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకొని, నువ్వు ఎలాంటి దుర్నీతిలో బ్రతుకుతున్నా, ఎలాంటి చెడు జీవితములో జీవిస్తున్నా, నిన్ను ప్రేమించేటువంటి రక్షకుడు నీ వద్దకు వచ్చి నిన్ను కౌగిలించుకుంటాడు. నీ దోషాన్ని, నీ అవినీతిని, నీ పాపాన్ని చూచి నిన్ను దూరం పెట్టడాయన. మెడ మీద పడి కౌగిలించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి వానికి శుభ్రముగా స్నానము చేయించి బట్టలు మార్చి, ప్రియులారా, విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి విందులో ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని, ప్రియులారా, వానికి కోల్పోయిన అధికారమును తిరిగి ఇచ్చు నిమిత్తమై రింగ్ పెట్టాడు. చూచారా? అధికారమునకు సూచన పెట్టి విందు చేస్తున్నాడు. ప్రియులారా, విందు జరుగుతామన్నది. ప్రజలందరూ కూడా ఆసక్తిగా వచ్చినారు. ఏమిటయ్యా ఇదంటుంటే, అయ్యా మారని తండ్రి ప్రేమ చేసేటువంటి ఘనమైన కార్యం ఇది. తన కుమారుడు తండ్రి నుండి వేరైపోయి దూర ప్రాంతానికి వెళ్ళి అష్ట కష్టాలు పడి అక్కడ తండ్రి ప్రేమను జ్ఞాపకము చేసుకొని తిరిగి వచ్చినాడు. కనుక తండ్రి
ఆనంద డోలికలలో ఉండి కుమారుని ప్రేమించి వారిని కౌగిలించుకుని వానికి స్నానము చేయించి క్రొత్త బట్టలు కట్టి వానికి సమాధానం అనేటువంటి పాదరక్షలు తొడిగించినాడు. పాదరక్షలు సహోదరుడా సహోదరి సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నాయి. తొడిగించినాడు, మళ్ళా కుమారత్వాన్ని ఇచ్చినాడు. ఇంతవరకు బాగుంది ప్రియులారా. జరుగుతూ ఉంది విందు, కోలాహలంగా ఉంది. చక్కని వాయిద్యాలు, చక్కని పాటలు, వస్తున్నవారు పోతున్నవారు చూచి సంతోషిస్తున్నారు. తండ్రి యొక్క సంతోషమునకు అంతులేదు. అలాంటి పరిస్థితులలో తన రెండవ పెద్ద కుమారుడు పొలము నుండి వచ్చినాడు. వాడు ఈ యొక్క ఆకస్మికముగా తన ఇంట జరిగేటువంటి ఈ నృత్యములు పాటలు విని ఒక పనివాణ్ణి పిలిచినాడు. ఇక్కడ పనివాని పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. చూడండి, పిలిచి ఏంటి లోపల జరిగేది అన్నప్పుడు వాడు చెప్పవలసిన విషయం ఏంటంటే, అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చి ఈ విధంగా పశ్చాత్తాపడినాడు. తండ్రి, పరలోకమునకును నీకును వ్యతిరేకముగా పాపము చేసినని ఒప్పుకున్నాడండి అని చెప్పి ఉంటే బాగుండేది, కానీ నీ తమ్ముడు వచ్చినాడు అన్నాడు. ప్రియులారా, సంఘాలలో ఇలాంటి వారు ఉంటారండి, విభేదములు కల్పించేటువంటి వారు ఉంటారు. ప్రియులారా, చెప్పవలసిన మాట ఏంటంటే, నీ తమ్ముడు పశ్చాత్తాపముతో వచ్చినాడు. దానికి బదులుగా నీ తమ్ముడు వచ్చినాడు. ప్రియులారా చూడండి, కమ్యూనికేషన్లో ఎంత మార్పు ఉన్నదో చూచారా. అంటే ఒకవేళ వీడు పెద్ద కుమారునికి తొత్తుగా ఉన్నాడేమో ఆ ఇంట. చూచారా సహోదరుడా సహోదరి. కాబట్టి ఈ మాటకు పెద్ద కుమారుడు మౌనంగా ఉన్నాడా? అంతవరకు తండ్రితో కలిసి పనిచేస్తూ తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఆస్తిని పెంచుతూ పొలము పనులు చేస్తూ కష్టజీవిగా జీవిస్తూ తండ్రితో సమాధానముగా బ్రతుకుతూ చూచారా. ఈ మాట వినిన తర్వాత వీరిలోనికి ఉక్రోషము వచ్చి సమాధానమును కోల్పోయినాడు. సహోదరుడా సహోదరి, సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబములో కానీ, సంఘములో కానీ, దేశములో కానీ సమాధానము లేని పక్షమందు ఆరోగ్యము క్షీణిస్తుంది. సమాధానము లేని పక్షమందు కలహములు ఉత్పన్నమవుతాయి. చూచారా. కాబట్టి సమాధానమును కోల్పోయి తన తండ్రి సంతోషముతో ఆనందముతో తన యొక్క స్నేహితులతో కలిసి సంతోషిస్తున్నప్పుడు తన తండ్రిని వెలుపటికి లాగినాడు. ఎంతమంది ఉన్నారండి ఈ దినాలలో అలాంటి వ్యక్తులు? తండ్రిని వెలుపటికి లాగేటువంటి దౌర్భాగ్య జీవితము, సమాధానము లేని జీవితము, నెమ్మది లేని జీవితము. ఇప్పుడు జరిగేటువంటి విందులో ఏం జరిగింది ఏంటి? తండ్రి ఆకస్మికముగా త్వరబడిపోతున్నాడని చెప్పి మనుషులలో గుసగుసలు బయలుదేరి, ఏమి లేదయ్యా, పెద్ద కుమారుడు ఉగ్రుడైపోయి వెలుపట ఉండి నేను లోనికి రాను అంటున్నాడు. తండ్రి హృదయము మరలా బ్రద్దలయ్యింది. కాబట్టి అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, నానా నీవు ఇంతగా నీతో కలిసి ఉంటే నాకు ఏనాడైనా ఒక మేకపిల్లనిచ్చి విందు చేసావా నీవు? ఈనాడు నీ ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయినటువంటి వానితో నీవు మరలా సంతోషిస్తావా? చూడండి ప్రియులారా, దేవుని ప్రేమ చాలా ఆశ్చర్యకరమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. అందుకనే
ప్రభు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునంటే అర్థమేంటి? లోకములో నివసించేటువంటి అన్ని రంగములలో ఉన్నటువంటి వారిని ప్రేమించినాడు. మంచి వారిని సహితము ప్రేమించినాడు, దుర్నీతి పరులను ప్రేమించినాడు, త్రాగుబోతులను ప్రేమించినాడు, దోపిడిగాళ్ళను ప్రేమించినాడు. అది దేవుని ప్రేమ. ప్రియులారా, చూచారా? కాబట్టి ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనమును మనం గమనించినట్టయితే, చాలా కాలము క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏమంటున్నారండి? శాశ్వతమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. సహోదరుడా, సహోదరి, చూచారా? మరి ఎంతటి ప్రేమ అంటే, శిలువ మరణము నొందునంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని తండ్రి చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచినాడు, తండ్రిని ఘనపరిచినాడు, తండ్రిని సంతోషపెట్టినాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో కూడా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఏక మనసుతో, మంచి స్వభావముతో తండ్రితో కలిసి జీవించి తండ్రిని సంతోషపెట్టి కుటుంబ వ్యవస్థ ఇంకనూ విస్తరింపచేయబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. కానీ అంటున్నాడు, రెండవ కుమారుడేమో పశ్చాత్తాపడి వచ్చినాడు, పెద్ద కుమారుడేమో ప్రియులారా తండ్రిని వెలుపటికి లాగినాడు. వాక్యము వింటున్నటువంటి నీవు దేవుని ప్రేమను గుర్తించి రుచి చూచి నీ దోషమును ఒప్పుకొని దేవునికి ప్రీతికరమైన జీవితమును జీవిస్తానని అంగీకరించి ఆయన చేతిలో చేయి వేసి మారు మనస్సు పొంది తిరిగి తండ్రిని వేడుకున్నట్లయితే నీవు గొప్ప దీవెన చూస్తావు, దీవించబడతావు. కాబట్టి ఇక్కడ ఈ రెండవ పెద్ద కుమారుడు తండ్రిని వెలుపటికి లాగినాడు. నీవు బయటికి లాగేవాడవగా ఉన్నావా, లేక లోనకి వెళ్ళేవాడవగా ఉన్నావా? పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. కేరళ రాష్ట్రపు చీఫ్ మినిస్టర్ అన్న మాట ప్రియులారా చాలా శ్రేష్టమైన మాట. మా రాష్ట్రంలో ఈ కరోనా తగ్గింది అంటే అది యేసు క్రీస్తు వారి కృప. ఎంతటి స్టేట్మెంట్ అండి అది! దేవునికి ఎంత మహిమ! సహోదరుడా, సహోదరి, క్రైస్తవ జనాంగమా, మనము కూడా మన దేశ ప్రజల కొరకు, దేశ నాయకుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఉగ్రతను తప్పించబడినట్టుగా మనమందరము కూడా సహకరించాలి. కాబట్టి ఈ ఆరాధన క్రమాన్ని దేవుడు దీవించాలని ఇక్కడ మారని ప్రేమగల తండ్రి, అట్టి క్రీస్తు ప్రేమను మనము అనుభవించి క్రీస్తులో జీవించాలని, ఎలాగైతే రెండవ కుమారుడు తిరిగి వచ్చనో అలాగూ మనము తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టి మన క్షేమం కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు యేసు క్రీస్తు నామమును ప్రార్థన చేయనట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడవైన మా ప్రేమగల తండ్రి, ఈ కొద్ది మాటలకు ముద్ర వేసి మహిమ పొందండని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. దయ చూపించండి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పావనుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచూ ఉన్నాను. నమ్మదగిన దేవుడవు నాయన, మమ్మలను కరుణించండి, మా దేశమును కరుణించండి, మా అధికారులను కరుణించండి, పాలకులను కరుణించండి. ప్రపంచవ్యాప్తముగా అతలాకుతలము చేసినటువంటి కరోనా వైరస్ను తండ్రి మీరు అరెస్ట్ చేయండి వేడుకుంటూ, ఇప్పటికీ మరణాలు లక్షల్లో జరిగిపోయినవి,
తండ్రి ఈ మరణాలను తండ్రి ఆగిపోయినట్టు సహాయము దయచేయండి అని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి దివ్య నామమును వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన ప్రేమించే వారికి ప్రజలందరికీ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. భయంకరమైన దినములలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులలో సంఘముగా చేరి ఆయన ఆరాధించుకుంటకు కష్టతరముగా ఉన్నది కనుక ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు టెడ్డీ టీవీ ఛానల్ నందు దైవదాసుని యొక్క వర్తమానాలను మన గృహముల యొద్దే ఉండి వీక్షిస్తూ ప్రభువుని ఆరాధిద్దాం. అదేవిధంగా టీఎఫ్ చర్చ్ యూట్యూబ్ నందు దైవ వర్తమానాలను వీక్షించి ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మీకేదైనా ప్రార్థన అవసరతలు నెడలా మా ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9948846064 మరియు మా ల్యాండ్ నెంబర్ 08626241001. ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.